వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మన హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ పడుతుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మన ఆర్యన్ బాబు కూడా ఎగ్జిబిషన్ చూసినట్టు ఉంటుంది, ఒక మంచి ఈవినింగ్ స్పెండ్ అయినట్టు ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నేను లాస్ట్ టైం అక్కడికి వెళ్ళి డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను, చిన్న చిన్న బర్డ్స్ తీసుకున్నాను. అవి చూసి చాలామంది ఎక్కడ తీసుకొచ్చావు అని అడిగారు. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలా అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళడం బెటర్, ఎందుకంటే మనకి అక్కడ ఉన్న ప్రతి స్టాల్లో ప్రతి ఐటమ్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. మనం ఎవ్రీ ప్లేస్కి వెళ్ళైతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ కోసం ఇలా వెళ్ళి అయితే తీసుకోలేము కదా, అందుకని ఇలా ఎగ్జిబిషన్స్ పడ్డప్పుడు వెళ్ళి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ అక్కడ మనకి ఎగ్జిబిషన్లో జ్యువెలరీ అవనివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్, యాంటిక్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్, దుప్పటాస్, డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్, కిచెన్ ఐటమ్స్, చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అందుకే ఎగ్జిబిషన్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎగ్జిబిషన్లో నార్మల్ కాస్టే ఉందా, లేదంటే కొంచెం తగ్గి ఉందా, లేదంటే హై ప్రైజెస్ ఉన్నాయా అనేది చెప్తాను. అండ్ ఏ ఐటమ్స్ తీసుకున్నాను అనేది గెస్ట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ స్టాల్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఆ స్టాల్ నెంబర్ అనేది చెప్తాను. సో దట్ మీరు వెళ్ళినప్పుడు మీకు అక్కడ స్టాల్ దగ్గర ఆ స్టాల్ నెంబర్ తీసి ఈ ఐటమ్ మీకు నచ్చిందో ఆ ఐటమ్ని మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు, అన్నీ తిరగకుండా. సో మీకు క్లారిటీగా వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మేబీ ఇలా డైరెక్ట్ వాయిస్ ఇచ్చి మాట్లాడలేను, వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను మీకు క్లియర్గా. సో నేను ఏ ఐటమ్స్ తీసుకున్నానో మీరైతే గెస్ట్ చేయండి. నేను కూడా డెకోర్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను లాస్ట్ టైం తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. మేము వెళ్ళేది ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కార్ తీసుకుని వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది. అలా ఆ కార్ పార్కింగ్ దొరికే లోపే మనకు టైం అయిపోయింది. నేను ఈవినింగ్ టైంలోనే వెళ్ళాను సేమ్ ఇలాగే. సో ఇప్పుడు మేమైతే ఆటో బుక్ చేసుకొని మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో ఎక్కి నాంపల్లికి వెళ్తాము. అక్కడ నుంచి మీకు వీడియో అయితే తీస్తాను. లాస్ట్ ఇయర్ నేను నాంపల్లిలో తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఈ చిన్న చిన్న బర్డ్స్, ఈ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. హాయ్, ఇంకా ఇలా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ మేము 5:40కి అలా స్టార్ట్ అవుతే నాంపల్లికి వెళ్ళేలోపు 6:30 అయ్యింది. నాంపల్లికి వెళ్ళేలోపు 6:30 అవుతే నాంపల్లి నుంచి ఆ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికే హాఫ్ అన్ అవర్ పట్టింది. అంత రష్ ఉంది అక్కడ, చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది నాంపల్లి ఎంట్రన్స్లో. ఇంకా వాడు ఆ లేన్ దగ్గర మమ్మల్ని ఎంట్రన్స్లో దించడానికి టైం చాలా పడుతుంది అని చెప్పి మమ్మల్ని వెనక్కి దించేసి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో మాత్రం, ఇంకా లోపలికి వెళ్ళకముందే ఇలాంటి ఇయర్ రింగ్ స్టాల్స్ కానివ్వండి, దుప్పటాస్, ఫ్లవర్స్, టాయ్స్, స్వెటర్స్, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక లోపలికి వెళ్ళేటప్పటికి ఇలా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఎగ్జైట్ అవ్వకుండా ఏం తీసుకోకుండా లోపలికి వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేలోపు ఆ లగేజ్ మొత్తం మనం మోయలేము. సో ఫస్ట్ ఒకసారి మనం బాగా నచ్చిన ఐటమ్, ఇది ఎక్కడ మిస్ అవుతామో అనుకున్న ఐటమ్ మాత్రం తీసుకొని లోపలికి వెళ్తే చాలా బెటర్. సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అన్నట్టు. యాక్చువల్గా ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మనం క్యాష్ తీసుకొని వెళ్తేనే చాలా బెటరు. ఇక్కడ క్యాష్ కౌంటర్స్, మన ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంది ఈచ్ పర్సన్కి. సో క్యాష్ కౌంటర్స్ వచ్చేసి ఒక 5-6 ఉంటే మనకు ఆన్లైన్ పే చేసే మాత్రం ఒక కౌంటరే ఉంది. అక్కడ మనం స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇలా పిల్లోస్ ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో హ్యాండ్ బ్యాగ్స్ చూశాను 350కి అని చెప్పి, ఇవి 350 అంట. బట్ ఇక్కడ నేను చూసిన క్వాలిటీకి నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీస్కి చాలా తేడా ఉంది. నేను పట్టుకొని చూసా కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ 350, 600 అని చెప్పిన ఐటమ్ మొత్తము అది ఫస్ట్ కాపీ అని చెప్తున్నారు, కానీ అది ఫస్ట్ కాపీ అయితే కాదు. నేను తీసుకున్న స్టాల్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత
ఉంది ఆ స్టాల్. సో నేను అక్కడ తీసుకున్నాను. అక్కడ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి, బట్ క్వాలిటీ కూడా అలానే ఉంది. నేను చెప్పా కదా యూనిక్ ఐటమ్స్ ఉంటాయని చెప్పి. ఇలా వుడ్తో చేసినవి అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ టైం కంటే ఈసారి నాకు ఎందుకో ప్రైజెస్ చాలా హై అనిపించాయి డెకరేటివ్ ఐటమ్స్కి. నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం నేను ఈ డెకరేటివ్ ఐటమ్స్లో ఈ బొకేస్ తీసుకున్నాను కదా, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇది ఏంటంటే ఒక్కొక్క పీస్ మనకు నచ్చిందంతా తీసేసుకొని మనం ఒక ప్యాక్ లాగా చేసుకొని తనకి ఇచ్చేసి కాస్ట్ చెప్పేస్తారు. ఒక్క ఐటమ్ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది, 50 రూపీస్ వరకు. ఇక్కడ నేను తీసుకున్న తర్వాత పక్కన ఆంటీ వచ్చి నాకు కూడా సెట్ చేసి ఇవ్వమ్మా అంటే నేను ఇలా సెట్ చేసి ఇచ్చాను ఆంటీకి కూడా. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను తీసుకున్న చెప్పుల స్టాల్ వచ్చేసి ఇది. సో ఇక్కడ చెప్పులు క్వాలిటీ ఎంత బాగుందో కాస్ట్ కూడా అలానే ఉంది. నాకైతే ఇక్కడ ఉన్న డిజైన్స్ చాలా యూనిక్గా అనిపించాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ నేను తీసుకున్న బ్రేస్లెట్స్ వచ్చేసి ఇక్కడనే తీసుకున్నాను. నేను చెప్పా కదా క్వాలిటీ తేడా చూపించడని చెప్పి. 350 ఉన్నాయి, అలాగే 800 కూడా ఉన్నాయి. గైస్ ఇప్పుడే అయితే వచ్చాము. టైం మేము ఇక్కడ నుంచి 6కి వెళ్తే ఇప్పుడు 10:18 అవుతుంది టైము. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడం వల్ల చాలా సేఫ్ అవుతాం. మేము వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము. సో మాకు ఆటోలో వెళ్ళినప్పుడు ఒక 250 రూపీస్ ఏమో అయ్యింది. రిటర్న్లో వచ్చేటప్పుడు క్యాబ్ ఎకానమీ బుక్ చేసుకున్నాము. అప్పుడు మాకు 260 అయింది, అంతే 10 రూపీస్ డిఫరెన్స్. బట్ వెళ్ళేటప్పుడు కాస్ట్ ఎక్కువ అయింది, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. అక్కడికి వెళ్ళడం ఏమో కానీ అక్కడ జనాలు, స్టాల్స్లో ఉన్న స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే మనకు ఆన్లైన్లో ఎంత ఉన్నాయో నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా అంతే అనిపించింది. బట్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏంటంటే మనం రియాలిటీగా జ్యువెలరీ తీసుకుంటే వేసుకొని చూసి మనకు నచ్చితే సైజ్ అంతా ఓకే అయితే తీసుకుంటాము. సో అట్లా ప్రోడక్ట్ కూడా మనం పట్టుకొని చూసి తీసుకునేలాగా ఉన్నాయి. ప్రైజెస్ అయితే మరీ అంత హై లేవు, మరీ అంత లో లేవు. కొన్ని ఏంటంటే మనకు నచ్చినవి అక్కడ చూసి తీసుకొని ఓకే ఈ ఐటమ్ మన ఇంటికి సెట్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చేలాగా ఉన్నాయి అన్నట్టు. అది డిఫరెన్స్. ప్రైజెస్ విషయం అక్కడ తక్కువ ఉన్నాయని అయితే నేను చెప్పలేను. లాస్ట్ టైం అంటే మేము చిన్న చిన్న బర్డ్స్ అట్లాంటివి తీసుకున్నాం కాబట్టి ఏం తెలియలేదు. బట్ ఈసారి షాపింగ్ ఎక్కువ చేసాము. డెకరేటివ్ ఐటమ్స్ అయినా ఏదైనా కొంచెం మంచిగా తీసుకున్నాము. ఫస్ట్ నేను తీసుకున్న ఐటమ్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అట్లనే వీలైతే నేను ఆన్లైన్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, నేను తీసుకున్న ప్రైస్ ఏంటనేది చెప్తాను. అది ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ స్టాల్స్ నెంబర్స్ ఇస్తా అని చెప్పా కదా, అక్కడికి వెళ్ళి అడిగితే స్టాల్స్ నెంబర్స్ అనేవి ఏం లేవంట. మేము ఓన్లీ ఎంట్రన్స్ నుంచి మెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్ అయితే ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే తిరిగాము. మొత్తం ఇంకా తిరగలేదు. నాకు 3 hours టైం అయినా కూడా అసలు సరిపోలేదు. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నాకు ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ బాగా ఇష్టము. బ్రేస్లెట్స్ తీసుకున్నాను. సో ఈ బ్రేస్లెట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ప్రీమియం ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. వాడు తేడా చూపించాడు పక్కన పెట్టి. సో నాకు ఇది 600 పడింది 1 పీస్. మనకు ఆన్లైన్లో 500 ఉంది. నేను చెప్తున్నా కదా, ఒక ఐటమ్ తీసుకుంటే ఒక ఐటమ్ మీద మనీ సేవ్ అయితే ఇంకో ఐటమ్ మీద మనీ తగ్గుతుంది అన్నట్టు. విఎల్ బ్రేస్లెట్ అంటే మనకి జీన్స్ మీదకైనా పార్టీ వేర్కైనా స్టైల్ చేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఇది 800 పడింది. సో ఈ స్టాల్ నేమ్ నూర్ జ్యువెలర్స్. నూర్ ఈ 15th వరకే ఉంటుంది, 15th వరకే ఉంటుందంట. సో చూడాలి. ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి నేను హైదరాబాద్లో పాస్ట్ 5 years నుంచి ఫుట్వేర్ షాప్లలో చాలా తిరిగాను, చాలా షాప్ చేశాను. కానీ నాకు ఇవి చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఈ ఫుట్వేర్ చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే అలాద్దీన్ అద్భుత దీపం ఉంటుంది కదా కార్టూన్, సో అందులో చూసినట్టు అనిపించాయి. ఈ స్టోన్స్ కానివ్వండి, ఈ చెప్పులు, ఈ డిజైన్ నాకు అలా అనిపించాయి. సో ఇవి వచ్చేసి పార్టీ వేర్కి చాలా 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 బాగుంటాయి. ఇవి చూడగానే నాకు బాగా నచ్చినాయి. ఈ పెయిర్ వచ్చేసి నాకు 1800 పడింది. సో నేను సెకండ్ తీసుకున్న చెప్పులు ఈ పెయిర్ వచ్చేసి మనకు బయట షాప్స్లలో దొరుకుతాయి, కానీ మినిమం 4000 పెట్టండి అయితే దొరకదు. ఎందుకంటే దీని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది.
ఓకే 2K చెప్పాడు, బట్ నేను 2 pairs తీసుకుంటున్నా కదండి, కొంచెం చూడండి అంటే కూడా ఫిక్స్డ్ ప్రైస్ అండి, బ్రాండ్ అని చెప్పాడు. సో ఇది చాలా బాగుంది, ఇంకా చాలా కలెక్షన్ ఉంది. బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటాయి. ఎవరైతే హై హీల్స్ ప్రిఫర్ చేస్తారో, ఇలా స్టోన్స్ వచ్చి మాకు పార్టీవేర్ లాగా కావాలి, ఎంబ్రాయిడరీ కావాలి, జర్దోజీతో కూడా ఉన్నాయి వర్క్తో చెప్పులు, చాలా చాలా బాగున్నాయి. సో నాకైతే ఇవి నచ్చాయి. ఇది 2K పడింది, అవి వచ్చేసి 1800 పడ్డాయి. ఈ ఐటమ్ వచ్చేసి ఆఫీస్లో డెకోర్ కానీ తీసుకున్నాము. ఎంత బాగుందో, ఇలా వచ్చింది కదా. ఈ కలర్ కాంబినేషన్ కానివ్వండి, కనిపిస్తున్న క్రిస్టల్స్ ఇక్కడ హైలైట్ చేశారు క్రిస్టల్తో. ఈ లోటస్, ఈ కలర్, ఈ ఫ్లవర్స్ ఇక్కడ చాలా చాలా బాగుంది. మీకు ఇక్కడ చూపిస్తే అర్థమవుతుందో లేదో కానీ రియల్గా అయితే చాలా బాగుంది. సో ఈ పీస్ వచ్చేసి మాకు 600 పడింది. ఇలా మేము 2 pieces తీసుకున్నాము. యాక్చువల్ ప్రైస్ వాడు 800 చెప్పాడు, నేను 600కి బార్గింగ్ చేస్తే ఇచ్చాడు, ఎందుకంటే 2 frames తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో. నాకు ఈ 2 కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చాయి. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా క్రిస్టల్స్ లాగా వచ్చాయి, ఇలా డీర్స్తో. లొకేషన్ ప్రీమియం ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి ఆన్లైన్లో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. సో నేను ఎప్పుడు సెర్చ్ చేయలేదు కూడా. ఒకవేళ నాకు దొరికితే మాత్రం ఇక్కడ వేస్తాను ఆన్లైన్ ప్రైసెస్. నెక్స్ట్ ఈ ఐటమ్ మాత్రం మేము తీసుకున్న దగ్గర నుంచి ముందుకి స్టార్టింగ్లో తీసుకున్నాం, ఫస్ట్ తీసుకున్న ఐటమ్ ఇది. సో అక్కడ నుంచి మేము ఎగ్జిట్కి వచ్చేలోపు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. అండ్ ఇవి మాత్రం బెస్ట్ ప్రైస్ అయితే పడింది. ఆన్లైన్లో కంటే మనకు బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతుంది ఎగ్జిబిషన్లో. చాలా బాగుంటుంది డెకరేషన్కి. సో ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది. ఒక్కొక్క ఫ్లవరు, ఒక్కొక్క పీస్ ఎంత యూనిక్గా ఉందంటే, ఇది ఇలా పెట్టారంటే ఇప్పుడు ఇది ఉంది కదా లీఫ్, ఇది ఒక్కటి 50 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. మాకు ఇవన్నీ తీసుకుంటే 800 పడింది. 800 ఒక్కొక్క పీస్. అంటే నేను పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇట్లానే ఆఫీస్లో మనము ఫ్యూచర్లో ఫోటోషూట్స్ కానీ ప్లాన్ చేస్తే యూజ్ అవుతుంది, చాలా యూనిక్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. ఇలా మనము 1 set అనే కాదు, ఒక్క దాంట్లో పెట్టుకోవచ్చు, 2-3 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు, మనం ఇష్టం, మనం పెట్టుకునే దాన్ని బట్టి. నేనైతే ఇలా తెచ్చేసుకుంటే ఒకటేసారి తక్కువలో అయిపోద్ది, మళ్ళీ అరే ఎందుకు తీసుకోలేదు అప్పుడు అని చెప్పి ఫీల్ అవ్వకుండా బాగుంటుందని చెప్పి తీసేసుకున్నాను. ఇప్పుడు చూపించే ఐటమ్స్ వచ్చేసి ఇవి ఏంటి అంటే, మనకు బయట మన ఇండియాలో అయితే ఫస్ట్ నార్మల్గా ఒరిజినల్ బ్రాండ్ అయితే దొరకదు. ఒకవేళ దొరికిన 25,000 ఎబోవ్ ఉంటాయి కాస్ట్. అండ్ అందులో ఫస్ట్ కాపీ వచ్చేసి మినిమం 5,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అండ్ బ్యాగ్ సైజుని బట్టి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది బెస్ట్ ప్రైజెసా కాదా అనేది నేను ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత ఇక్కడ వేస్తాను. దాన్ని బట్టి చూడండి, మీరు నాంపల్లిలో తీసుకోవడం బెటరా లేదంటే బయట తీసుకోవడం బెటరా అని చెప్పి. ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్స్ చూసిన తర్వాత ఒకసారి పట్టుకొని చూసిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ పర్చేస్ చేశాను, బట్ నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ తోటి అన్నిటితోటి ఎందుకు ఇది తీసుకున్నాను అని ఫీల్ అయింది అయితే లేదు. చాలా 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 బాగున్నాయి, చాలా నచ్చాయి. అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఖచ్చితంగా కొనాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, తీసుకోండి, ఈజీగా హ్యాపీగా తీసుకోండి. అనవసరంగా ఖర్చు పెట్టామన్నట్టయితే ఏ ఐటమ్ కూడా లేదు. వచ్చేసి ఈ బ్యాగ్. సో ఇది నేను VL బ్రాండ్లో తీసుకున్నాను. ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అంటే, నేను మేకప్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. అలాగే ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ బ్యాగ్ బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఫస్ట్ కాపీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వాళ్ళు చూపించారు కూడా, అర్థమవుతుంది కదా క్వాలిటీ, మనకు తెలిసిపోతుంది జిప్ క్వాలిటీ కూడా.
వాళ్ళు మరీ చూపిస్తున్నారు మనకి. సో ఇవి మనకు స్టార్టింగ్ స్టాల్స్లలో 300కి 350కి దొరికేవి కూడా ఉన్నాయి. బట్ అది నేను ఆల్రెడీ చూసా, ఫస్ట్ వెళ్ళగానే చూసా. బట్ వీటికి ఉన్నంత క్వాలిటీ అయితే లేదు. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటము. ఈ బ్యాగ్ చూసిన కానీ ఆ స్టాల్ నుంచి నేను బయటికి రాలేదు. యాక్చువల్గా ఆ స్టాల్కి వెళ్ళింది ఆ బ్యాగ్ తీసుకుందామని వెళ్ళాను. అది చాలా యూజ్ అవుతుంది కదా, తీసుకుందాము అనుకున్నాము. నాకు 1250కి ఇచ్చేసాడు వాడు. యాక్చువల్గా 2000 చెప్పాడు. నేను సైలెంట్గా వెళ్తుంటే లేదు మేడం 1250కి ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చాడు. కానీ మనకు బయట ఏ స్టోర్లో, హైదరాబాద్లో ఏ స్టోర్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ కాపీ మాత్రం ఆ ప్రైస్కి ఇవ్వరు. ఇక్కడ కూడా 2000కి తక్కువ అదైతే ఇవ్వరు. నీ క్వాలిటీ చూస్తే నాకు అక్కడ నుంచి అస్సలు కనిపిస్తుందా అండి. నాకు ఈ ప్యాటర్న్ కానివ్వండి, ఈ డిజైన్, జిప్ క్వాలిటీ అండ్ లోపల కనిపిస్తుంది క్లియర్. స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు దీన్ని. ఇలా 2 బెల్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి ఇది. ఇది వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్లో పార్టీ వేర్కి కావాలంటే ఇలా బాగుంటుంది. 1 పీస్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఇలా బాగుంటుంది. సో ఈ ఐటమ్ వచ్చేసి నాకు ఆమె 2000కి తక్కువ అస్సలు ఇవ్వనున్నది. అది వచ్చేసి 1250కి ఇచ్చేసింది. 1800కి ఇచ్చింది ఈ బ్యాగ్. ఇదండి నేను నాంపల్లిలో చేసిన షాపింగ్. నాకు వీలైనంత వరకు ఆన్లైన్లో దొరికినవన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.